ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఈ 2 వింటూ ఉంటాం. ఈ 2 ప్రివెంటబుల్ అని మీరే చెప్పారు లాస్ట్ టైమ్. సో టెల్ అస్ మోర్ అబౌట్ దిస్ సార్. సర్వైకల్ క్యాన్సర్ గురించి లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్‌గా ఒక వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్. మిగతా క్యాన్సర్స్‌కి బాడీస్‌లో వేటికి కూడా పెద్ద స్పెసిఫిక్ కారణాలుండవు. బాడీలో ఇమ్యూనిటీ, జెనెటిక్ రియాక్షన్స్ వల్ల వచ్చేది. బట్ సర్విక్స్ క్యాన్సర్ మాత్రం 90% కేసెస్‌లో హెచ్‌పీవీ వైరస్ వల్లనే వస్తుందన్నమాట. సో హెచ్‌పీవీ వైరస్ జనరల్‌గా మేల్స్, ఫీమేల్స్‌లో యూజువల్‌గా చాలా మందికొస్తుంది. బట్ ఆ వచ్చిన వాళ్ళలో 90% అది బాడీ ఇమ్యూనిటీ వల్ల క్లియర్ ఆఫ్ అయిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. ఒక 10% మందిలో మాత్రమే అది క్యాన్సర్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ ప్రోగ్రెషన్ కూడా ఏందంటే ఒక 5-10 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది. సో ఎటువంటి వాళ్ళలో ప్రోగ్రెస్ అవుతుంది అంటే యూజువల్‌గా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి, మాల్ నరిష్డ్ అంటే న్యూట్రిషన్ బాగా వీక్‌గా ఉన్న వుమెన్స్‌లో ఇది ఎక్కువ జరుగుతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ రిస్క్ అనేది పెరుగుతుందన్నమాట. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వకుండా క్యాన్సర్‌గా జరగడం. మూడోది ఏంటంటే హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హెచ్‌పీవీ క్యాన్సర్ అనే హెచ్‌పీవీ రిలేటెడ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అయితే మరి దీనికి డిటెక్ట్ చేసే ఇది ఒక్కసారిగా రాదు. 5, 10 సంవత్సరాలు ప్రోగ్రెస్ అవుతుందని విన్నాం. ఈ క్రమంలో మనకి సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయా మహిళలకి? నాకేదో సరిగ్గా లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. సో హెచ్‌పీవీ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి యూజువల్‌గా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. కామన్‌గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ రావడము. ఈ క్యాన్సర్ ముందు దశలో ఉన్నదాన్ని మనం సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా అంటాం. అది ప్రీ క్యాన్సరస్ స్టేజ్. ఇది స్టేజ్ 1, 2, 3 అనేది ఉంటుందన్నమాట. ప్రీ క్యాన్సరస్ స్టేజ్. ఈ స్టేజెస్‌లో ఏంటంటే సర్విక్స్ లైనింగ్ ఎపిథీలియం మీద కొంచెం మార్పులొచ్చి అది థిక్కెనింగ్ అవ్వడము, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, చిన్న చిన్న కురుపులు రావడం లాంటివి జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఉమెన్‌కి నార్మల్ వైట్ డిశ్చార్జ్ రావడము, కొంతమందిలో ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడము, కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ మధ్యలో ఇంటర్‌మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ లాగా, స్పాటింగ్ లాగా జరగడం ఉంటుందన్నమాట. ఆర్ కొంతమందికి ఏంటంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ రావడం ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఎవరు అశ్రద్ధ చేయకూడదు. అది. ఇవన్నీ ఏంటంటే హెచ్‌పీవీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ప్రోగ్రెషన్‌లో జరుగుతున్న మార్పులు అయ్యుండొచ్చు. సో అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే ఆ ప్రీ క్యాన్సరస్ దశలో ఉన్న స్టేజ్‌ని మనం కనుక్కోవచ్చు.